వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జగ్గయ్య గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ రిటైర్డ్ రీజనల్ మేనేజర్ ఏపీ గ్రామీణ బ్యాంక్. అయితే సార్, మీరు బ్యాంక్ నుంచి రిటైర్డ్ అయ్యారు కాబట్టి లోవర్ గ్రేడ్ నుంచి హయ్యర్ గ్రేడ్ వరకు ఉండే సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఏబిసిడి కేటగిరీ తీసుకుంటే మామూలుగా సాలరీస్ అనేది ఎవరి ఇయర్ మారుతాయండి. మారతడం అంటే ఇంక్రిమెంట్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇంక్రిమెంట్ ఎవరికి ఎంత ఇవ్వాలనేది బేసిక్ ఇంక్రిమెంట్ ఇలానే ఉంటాయి. బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ అని. సాలరీ అంటే ఇవన్నీ కలిపి సాలరీలో వస్తాయి అన్నట్టు. బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, కొన్ని అలవెన్సెస్ ఇలా ఉంటాయి. ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అనేది అంటే జీతంలో పెరుగుదల. ఇంక్రిమెంట్ అంటే పెరుగుదల, జీతంలో పెరుగుదల ఉంటుంది. అలాగే డిఏ అనేది ఈ ప్రైస్ ఇండెక్స్ ని బట్టి, ధరలు బట్టి కూడా డిఏలు పెరుగుతూ ఉంటాయి. అది గవర్నమెంట్ చేసేది. దాని కొరకు ఈ ఉద్యోగస్తుడు చేసేది ఏముంటుంది? మామూలుగా రఫ్లీ అప్రాక్సిమేట్ గా ఇప్పుడు ఒక క్లర్క్ అటు ఇటుగా ఒక క్లర్క్ ఒక అరౌండ్ 50,000 గ్రాస్ సాలరీ వస్తుంది. ఇది స్టార్టింగ్ లోనే, ఇనిషియల్ స్టేజ్ లోనే. ఆఫీసర్ కి ఇంకో 15,000, 65,000 ఈ టేక్ ఇట్ అలా వస్తుంది. బట్ ఇది ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఇలా ఆల్మోస్ట్ అటు ఇటుగా బ్యాంక్ లో దాదాపుగా అలాగే ఉన్నాయి సాలరీస్. కొన్ని డిఫరెంట్ ప్యాకేజ్, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ లాగా ఉన్నాయి అనుకోండి, అది పర్సన్ టు పర్సన్. మనం వి కెనాట్ జనరలైజ్. ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగము ఏది మన ఐఐటి నుండి సెలెక్ట్ చేసుకుంటే క్యాంపస్ లోనే 60 లక్షలు 1 crore ప్యాకేజీలు ఇస్తుండు. అదే ఇంకో దగ్గర నుంచి అలాంటి జాబ్కే తీసుకుంటాడు. ఇంకో దగ్గర తీసుకుంటే 10,000, 3 లక్షలు, 5 లక్షలు కూడా ఉన్నాయి. అండ్ అగైన్ ప్రమోషన్స్, మీ ప్యాకేజ్ అనేది అప్పుడు ఇండివిజువల్. ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. మీరు ఎంత బాగా చేసినా, నేనెంత బాగా చేసినా, మీకు నాకు అదే జీతం అదే క్యాడర్ లో ఉంటే మేబీ ఇట్ డిఫర్స్. ప్రమోషన్ అప్పుడు కావచ్చు, మిగతా సార్లు అది ఎఫెక్ట్ పడుతుంది. మీరు బాగా పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ప్రమోషన్స్ ఈజీగా వస్తాయి. నేను అంత పర్ఫార్మెన్స్ కాకపోతే నాకు ప్రమోషన్ కొంచెం తక్కువ. అయితే ఈ ప్రమోషన్స్ విషయానికి వస్తే మనకి ఒక క్లర్క్ తీసుకుందాం. ఇందాక మీరు క్లర్క్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక క్లర్క్ నుంచి తను రిటైర్ అయ్యారు, ఏ పొజిషన్ వరకు వెళ్ళొచ్చు? దీంట్లో బ్యాంక్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. జనరల్ మేనేజర్ క్యాడర్ కి వెళ్ళొచ్చు క్లర్క్ నుంచి. ఆఫీసర్ నుంచి అయితే సిఎండి, అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ సిఎండి శెట్టి గారు ఉన్నారు, శ్రీనివాస్ శెట్టి గారు అని. జాయింట్ యాజ్ ఆఫీసర్ ఓన్లీ. అంటే ఆఫీసర్ లో ఫస్ట్ ఎవరైనా స్కేల్ 1 ఆఫీసర్, స్కేల్ 1 ఆఫీసర్ అయ్యి ఇప్పుడు ఎస్బీఐ సిఎండి, ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ చూసినప్పుడు కూడా దాని బ్రాంచెస్ కానీ, దాని రిజర్వ్స్ కానీ, దాని బిజినెస్ కానీ, ఇంకా బ్యాంక్ అనగానే ఎస్బీఐ. ఇప్పుడంటే అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ వస్తుంది, కానీ మామూలు ఎస్బీఐ నెట్వర్క్ కానీ, దాని ఫండ్స్ కానీ, దాని ప్రాఫిట్స్ కానీ, దాని బిజినెస్ కానీ. ఇప్పుడు నేను బ్యాంకర్ అంటున్నా కదా, బ్యాంకు అంటేనే ఎస్బీఐ. ఇప్పుడు మామూలుగా ఏం చెప్పకుండా బ్యాంకు అంటే ఏమొస్తుందంటే మనసులోకి, దృష్టిలోకి ఎస్బీఐ వస్తుంది. అలాంటి బ్యాంకు సిఎండి అంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద పోస్ట్ బ్యాంకు యాంగిల్లో. ఓకే, ఒక కస్టమర్ కి అవసరం లేదు. అంటే దీనికి మిడిల్ ఆఫ్ లో ఎగ్జామ్స్ ఉంటాయా సార్, లేకపోతే డైరెక్ట్ ఉంటాయి? ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి. పీరియడ్ అంటే ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్ పోవడానికి ఒక క్యాడర్ 4 years, ఇంకో క్యాడర్ 3 years ఇలా ఉంటాయి. ఇంకో క్యాడర్ 2 years ఇట్లా పెరుగుతున్న కొద్దీ తక్కువ టైం ఉంటుంది. స్టార్టింగ్ లో ఆఫీసర్ టు ఆఫీసర్ ఇట్లా స్కేల్ 1. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లో స్కేల్ 1 అంటాం, అంటే ఆయనే బేసిక్ ఆఫీసర్. అంటే బ్యాంక్ లో చేరినప్పుడు స్కేల్ 1 ఆఫీసర్ గా, ప్రమోషన్ వస్తే స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4, స్కేల్ 5 ఇట్లా ఇట్లా. మళ్ళీ తర్వాత ఇక క్యాడర్ చీఫ్ మేనేజర్, ఏజిఎం, డిజిఎం, జనరల్ మేనేజర్, సిజిఎం అండ్ సిఎండి, ఇప్పుడు డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన ఎస్బీఐకి అంటే చిన్న విషయం కాదు అది. మొత్తం బ్యాంకింగ్ రంగానికి ఒక లీడర్ లాగా. గ్రేట్ ఆపర్చునిటీ. అంటే పొలిటికల్ గా ఒక ప్రధానమంత్రి వెళ్ళను, బ్యాంకింగ్ లో అలా బ్యాంక్ లో ఉన్న వాళ్ళకు చాలా పెద్ద. అయితే సార్, ఒక పిఓగా జాయిన్ అయితే సిఎండికి వెళ్ళొచ్చు, అంటే చైర్మన్ ఆఫ్ బ్యాంక్ గా వెళ్ళొచ్చు అనడానికి ఏదో ఊహాగానం కాదు. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ తనే కనిపిస్తుంది కదా. శెట్టి గారు కూడా ఆఫీసర్ గా జాయిన్ అయ్యి సిఎండికి వెళ్ళాడు. అంతకన్నా ఒక స్టెప్ 2 స్టెప్పులు తక్కువ క్లర్క్ వెళ్ళొచ్చు. క్లర్క్ ఆఫీసర్ కు ఒక స్టెప్ తక్కువ ఉన్నట్టు. క్లర్క్ ప్రమోషన్ వస్తే ఆఫీసర్ అవుతాడు. సార్, ఇప్పుడు నాకు ఒక గవర్నమెంట్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది. నేను డిగ్రీతో ఆ జాబ్ లో జాయిన్ అయ్యాను. యాజ్ ఏ ఆఫీసర్ గా, ఒక పిఓ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. ప్రైవేట్ గా నేను మాస్టర్స్ చేశాను. అది ఇందులో ఎలిజిబుల్ అవుతుందా? ఓకే, దీంట్లో బ్యాంక్ లో మాస్టర్ చేయడం వల్ల, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల అడిషనల్ బెనిఫిట్ ఏముండదు. అయితే దీంట్లోనే బ్యాంక్ లో CAIIB అని ఉంటది, సర్టిఫికేట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్. మామూలుగా మిగతా ఏ డిపార్ట్మెంట్ లో, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా
టు ద బెస్ట్ మై నాలెడ్జ్ మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాసినా కానీ మన పేరు పక్కన పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు మీరు బీకామ్, బిఏ, ఎంకామ్ ఇట్లా పెడతారు కదా, దాంతో పాటు ఓన్లీ బ్యాంకర్కే సిఏ, ఐఐబి అని పెట్టుకుంటాం. ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ లాగానే బ్యాంకులో అవి పాస్ అవుతే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి, అంటే జీతం కూడా పెరుగుతుంది. మళ్ళీ ప్రమోషన్ కూడా ఇప్పుడు 4 years అనుకుందాం ఎలిజిబిలిటీ, ఇతనికి 1 year రిలాక్సేషన్, 2 years రిలాక్సేషన్స్ కూడా వస్తాయి బ్యాంక్ లో. ఎస్, బ్యాంక్ లో ఇవి చేసి వీళ్ళని మెరిట్ ఛానల్, వీళ్ళు స్పీడ్ ఛానల్లో వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఎగ్జాక్ట్ గా అన్ని సంవత్సరాలు వస్తేనే సీనియారిటీ ప్రకారం వస్తారు, వీళ్ళు మెరిట్ ఛానల్లో వెళ్తారు. సిఏ, ఐఐబి అనే ఎగ్జామ్ నథింగ్ బట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ లాగానే, అది బ్యాంకర్ ఎవరైనా పాస్ అయితే మాత్రము అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంది. మానిటరీ బెనిఫిట్ ఉంది, ఫాస్ట్ గా ప్రమోషన్స్ వెళ్ళొచ్చు, ప్రమోషన్ లో వెయిటేజ్ ఉంటది, అది మన పేరు పక్కన కూడా పెట్టుకోవడానికి ఉంటది. ఇలా జగ్గయ్య, ఎంకామ్, సిఏ, ఐఐబి, నాది ఎంకామ్, సిఐబి కూడా నేను కూడా కంప్లీట్ చేస్తాను, ఇలా పెట్టుకోవచ్చు. మిగతా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఎన్ని పాస్ అయినా పక్కన పెట్టుకోవడానికి ఉండదు, ఈ ఒక్కదానికే ఉంది. ఓకే, అంటే ఈజీగా ప్రమోషన్స్ రావడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది, అడ్వాంటేజ్. ఇది ప్రతి ప్రమోషన్ కి రాయాల్సి ఉంటుందా, లేకపోతే లైఫ్ టైం ఒక్కసారి? దీంట్లో 2 ఉంటాయనండి. అంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2 అనేవాళ్ళు, ఇప్పుడు కూడా 2 sections కింద తీసుకొని జేఐబి, సిఐబి అని పెడుతుండ్రు. 2 పార్ట్లు అనుకోండి, ఏదో ఒకటి 2 times. దీంట్లో ఒక 4 subjectలో, దేనికి 4 subjectలో ఉంటది. మొత్తానికి 2 times పాస్ అవ్వాలి, అంటే 2 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయినట్టు ఉదాహరణకు చెప్తున్నా. అవి అయితే చాలు, వన్స్ ఫర్ ఆల్. మిగతా అన్ని మనకు అడిషనల్ క్వాలిఫికేషన్స్. మిగతా ఏది నేర్చుకున్నా ఈ ఉద్యోగంలో కాదు, ఏ ఉద్యోగంలో కూడా అఫీషియల్ గా దానికి అఫీషియల్ గా మీకు ఇన్ని మార్కులు అని వేయకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఇప్పుడు ఒకటే పోస్ట్ ఉంది, ఉదాహరణకు మీరు నేను ఇంటర్వ్యూ పోయినాం, అన్ని బాగానే ఉన్నాయి, మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఉందనుకో, డెఫినెట్ గా మిమ్మల్ని ఆప్ట్ చేయాల్సి వస్తుంది. మీకు కంప్యూటర్ కోర్స్ ఏదో చేశారు, లేకపోతే మేనేజ్మెంట్ కోర్స్ ఏదో చేశారు, ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంది, ఆ స్కిల్ పనిచేస్తుంది కదా, ఇది అడ్వాంటేజ్ అని తీసుకుంటారు. ఊరికే మన ఇంట్లో వర్కరే అమ్మ నేను వంట కూడా చేస్తా అంటే, పని మనిషి వంట మనిషి కింద ఎప్పుడన్నా అవసరమైతే ఈమె వంట చేస్తుంది అంటే అడ్వాంటేజ్ ఇస్తాం కదా, లైక్ దట్. అలాగే వాచ్మెన్ ఉన్నాడు, నాకు డ్రైవింగ్ కూడా వస్తుంది అంటే అర్జెంట్గా ఉన్నప్పుడు డ్రైవర్ లేకపోతే నేను ఎంగేజ్ చేయొచ్చు అనేది ఉంటుంది కదా. చిన్న చిన్న వాటికి అంత ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది డెఫినెట్గా యూస్ఫుల్ ఉండాలి. ఇంకోటి మనకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.